ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమ్మగారి మాట వదిలే, నువ్వేమంటావు ఈ అమ్మాయి విషయం? మనకేం తెలుసు సార్, కన్న తల్లి వారికంటే. అంతే మరి, మన గౌరవం మంచి గాని చెడు గాని ఆమె నిర్ణయించుకోవాలి. అవును సార్. ఏమైనా అమ్మగారిని కాపాడుకున్నాం. అంతా మీ చలవ సార్, చాలా శ్రమపడి సాధించారు. ఏదో నా రుణం తీర్చుకున్నాను, అంతా భగవంతుని లేదు. అమ్మా కాస్త అలా వెళ్ళండమ్మా. పిచ్చి పిల్ల, కన్న తల్లి దగ్గరే సిగ్గా, వయసు కదూ. సరే, ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో, రేపు నీకు కావాల్సినవి కొనుక్కుందువు కానీ. ఎంత పెద్దదాని అయిపోయావమ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. రామ్మ తందుతాను. నేను దూకుంటానులేమ్మా. ఆహా, స్నానం అంటే సరేనన్నాను, తల దూవడానికే అదేం కుదరదు. రా చెప్తా. ఏమ్మా, నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు? ఏం చేయమంటావు తల్లి, చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయావు. నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు. అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది. ఇదిగో అమ్మ ముద్ద. ఏమిటమ్మా ఇది? చెప్పాను కదమ్మా, తీరని ముచ్చటని. చిన్నప్పుడు నీకు అలవాటి, అమ్మ ముద్దని, నాన్న ముద్దని, గోపి ముద్దని, చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని. తినమ్మా అమ్మ ముద్ద. రామ్మా, రా, పడు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ చిన్నప్పటి ఫోటో ఎలా ఉన్నావో చూడు. ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను? నేను మీ రాధని నన్ను ఎలా నమ్మారు? ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి? పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా. నిద్రొస్తుందన్నా, పడుకో. నేను పడుకుంటానేమ్మా. త్వరగా నిద్రపోవాలి. పడు. నేను వెళ్ళిరానా? ఎవరు నువ్వు? పాప, నేనెవరైతే నువ్వు మాత్రం కాను. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో, నీ స్థానంలోకి నేనొచ్చాను. నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు, నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నా కోసం కాదమ్మా, నీలాంటి పాపల కోసం. ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా. నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను. రామ్మా, నన్ను ఈ పాపం నుంచి తప్పించు. అంతవరకు నన్ను క్షమించు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా గోపి.
మీరు అమ్మాయి గారు గోపి ఏమిటా పిలుపు? ఇక్కడ అమ్మాయి గారు అని పిలవటానికి ఎవరున్నారు? మిమ్మల్ని అండి అమ్మాయి గారు. ఈ వేళప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మరి ఏ వేళప్పుడు రావాలో చెప్పు. అమ్మాయి గారు మీరు త్వరగా వెళ్ళిపోండి. నేను వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అమ్మాయి గారు మీరు ఉండవలసింది ఇక్కడ కాదండి, ఆ బంగ్లాలో ఉండి. నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాను. భగవంతుడిలాగా వచ్చావు. అమ్మాయి అక్కడ ఏమైందో ఏం చేసిందో అని కాలుగాలిన పిల్లిలాగా. ఎందుకయ్యా కంగారు? నీకు తెలియదు భగవంతం, అమ్మాయి ఉత్త పిచ్చిది. తీరా వెళ్ళాక నాటకం బ్రహ్మాండంగా ఆడింది, అందరినీ ఒప్పించింది, మెప్పించింది కూడా. అలాగా అయితే అమ్మాయి జమీందారు అయి కూర్చుంది. పోనీలే, అదేనా సుఖపడింది. అంతేనా మరి? మీ కూతురు సుఖపడితే చాలు మీకు. పిల్లలు ఏమైపోయినా సరే. కాదమ్మా, అందరూ సుఖపడే టైం వచ్చింది. రమ తల్లి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మమ్మల్ని ఆ, ఇంతకాలం ఆమెల్ని పోషించినందుకు, పెంచినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవాలట. మీకేదో మర్యాద చేయాలట. మాకే మర్యాదలే. అవునమ్మా, కారు కూడా పంపారు. కారా? ఆ, మాకా? ఆ. ఒక్క నిమిషం ఉండండి. ఎంత రమ వెళ్ళిపోయింది, సుఖపడ్డానికి వెళ్ళింది. మన బిడ్డగా ఉండి నరకం అనుభవించడం కన్నా ఎవరి బిడ్డగానో సుఖపడి ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అయినా నాకు అన్నం ఎందుకు? ఇది ఉందిగా, పోయి రండమ్మా, రండి. కూర్చోండి, కూర్చోండి, పర్వాలేదు. అమ్మగారు, మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నాను. అమ్మాయిని ఎంత ప్రేమగా పెంచాలో మీకు తెలియదు. 2 ఏళ్ల పాపగా వెళ్ళిపోయిన రాధ ఈనాడు ఇలా తిరిగి వచ్చిందంటే అంతా మీ సలహా. మీ మేలు ఎప్పుడు మర్చిపోలే. ఎంత ప్రాణంగా పెంచినా అడిగితే కారం లేకపోయింది. అదే మాటమ్మా, రాధకి నేను కన్న తల్లినైతే ఇన్నేళ్లు దాన్ని పెంచిన వారు మీరు. మీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూడచ్చు. ఉన్న మొగుడు మగవాడైనా సంసారాన్ని ఎదుటం చేతకాని మనిషి. ఏదో ఓ పూట తిని తినక పెంచాను. దిక్కుమాల కుటుంబానికి కాస్త ఆధారం అవుతుందని పైసా మిగిల్చి ఎంతో ఆశతో చదివించాను. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. ఇక మీరు ఎలా బ్రతకాలో? ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగ ఏమీ అక్కర్లేదు. రాధ మాత్రం మిమ్మల్ని మర్చిపోతుందా? ప్రస్తుతానికి ఇది ఉంచండి. అమ్మగారు, ఏమిటో ఇలా మీ చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం నాకు బాధగానే ఉంది సుమండి. కానీ తీసుకోకపోతే జరిగి సావదు. తీసుకున్నా ఇది ఏమోనకు తాలుతుందా అని బెంగగానే ఉంది సుమండి. ఇది కూడా ఉంచండి. అమ్మా, చాలా సంతోషం అమ్మా. ఈ పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. వెళ్ళొస్తాను. సరే అమ్మా, అయింది మన బాబు. అమ్మా వస్తానమ్మా. పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. భగవంతుడా, నన్ను చూడందే క్షణమైనా ఉండలేడు మా నాన్న. ఆయన ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. మా నాన్న ఎలా ఉన్నారో ఏమో. అర్ధరాత్రి అయింది, పద ఇంటికి పోదాం. ఇంటిగా? అక్కడ నాకు ఎవరున్నారు? నా తల్లి వెళ్ళిపోయింది. ఇక నా కోసం ఆ ఇంట్లో ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు? నా రమ లేకుండా నేను ఆ నరకంలో నన్ను ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు, ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెబుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా, వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించుకుంటారా? అక్కర్లేదు, గోపున్నాడుగా, ఆ కారులో వచ్చేస్తాను. అవునవును. గోపి, అమ్మా మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి. కార్ సిద్ధం చేసుకో. కారండి, కారు.
ఏమిటి అలా కంగారు పడతావు? కార్ రెడీ చేయమంటే ఏం లేదు అమ్మగారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేసి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి ఏ కొంప మునిగే పనా? గోపి, అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? అది చెప్పను. వెళ్ళు, వెళ్ళి ఆ. కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే. వెళ్ళు సన్నాసి. సరే నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళి, అమ్మాయి ఒక గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. దానన్నా 5లోంచి 2 తీస్తే 3. అన్ని దొంగలెక్కలే. ఎంతకాలం బతుకుతాడో ఏమిటో. ఛీ, ఛీ. రాజు, డోంట్ డిస్టర్బ్ మీ. అరే రాజు, మీరే ఇలారా, వచ్చా. నీతో సంగతి చెప్పాలరా. మామూలు సంగతి అయితే నా దగ్గర రానివ్వకండి, మీరే చూసుకోండి. చాలా ముఖ్యమైంది. అంత ముఖ్యమైందా? అయితే చెప్పాల్సిందే చెప్పండి. నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా? ఓ, నాకు బాగా తెలుసు. మీరు త్వరలో చచ్చిపోతారని, తర్వాత ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవకతవకలు తెలుసుకుంటారని, నేనైతే బుర్రవాన్ని సర్దుకుపోతానని. అంతేగా? నీ వెధపురతో పనేం లేదు కానీ చెప్పింది చేయరా బాబు. ఆల్ రైట్, చెప్పండి. టేక్ యువర్ సీట్. సారీ డాడీ. ఇప్పుడు అమ్మాయి గారు రాత్రి ఆఫీస్కి వస్తున్నారు. ఓహో, అదే సంగతి. ఆ అమ్మాయి గారు మీ అబ్బాయి గారు లవ్ చేయాలి, అంతే కదా? ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు? ఇది మామూలే కదా డాడీ. అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా, ఆస్తి కోసం, అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటే సందేహం. ఏమిట్రా అది? ఏడవక, నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు, అందులో ముందు వెనక అనుభవం లేదు. ఓ పని చేస్తా డాడీ. ఏమిట్రా అది? అదే, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం, పెద్ద కేసు. ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు. అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే? ఇది ఏమన్నా కోర్టా? చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి? అది కాదు డాడీ. ఏ వ్యాపారమైనా ముందర చిన్నదాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్ద దాంట్లో జంప్ చేయాలి డాడీ. మనం లవ్ చేసేది కూడా, నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ కదా డాడీ. వ్యధ లేకుండా చెప్పినచ్చి అంతే. ఇదంతా నువ్వు బాగుపడటానికి రా, నీ ఫ్యూచర్ కోసం. అయ్యో అయ్యో, నన్ను వేధించేస్తున్నావు డాడీ. నేను లవ్ చేయడం కానీ కావాలి. ఓకే, నేను రూట్ లో పోతుంటాను, నువ్వు చూస్తూ ఉండు. డ్రైవర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీసు కదండి. ఎవరు చెప్పారు? అడగక్కర్లేదు, నీ ఇష్ట ప్రకారం వెళ్తావేనా? నేను ఇప్పుడు చెప్పండి ఎక్కడికో. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ అంటుంటే రైట్, రైట్. Stop. ఏయ్, ఎక్కడికి? రాధమ్మ గారు, నా పేరు రమ. అది అది ఎప్పుడునండి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను రమనే, రమగానే ఉంటాను, తెలిసిందా? అది కదండి. ఇదిగో, నీకు ఉద్యోగంలో ఉండాలని ఉందా లేదా? ఉందండి. ఉంటే ముందు ఈ అండిలు గిండిలు మానేయాలి. అలా ఉండాలంటే ఉండాలంతే, లేకుంటే డిస్మిస్. తర్వాత నేను ఈ ఇంటికి రాక పూర్వం రమగా నన్ను ఎలా చూసేవాడివో, నాతో ఎలా ఉండేవాడివో ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఏం? అలా ఉండలేనండి. ఉండాలంతే. ఉంటావా లేదా? మన్నించండి అమ్మగారు. ఉండవా? ఏమిటి, నువ్వు నా మాట విన్నంటావా? సరే, నువ్వు తక్షణం వెళ్ళు, కారు వదిలి వెళ్ళు. చెప్తాం, వెళ్ళొస్తానండి. గోపి, గోపి, నీ ప్రవర్తన చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఈ ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు. నువ్వెందుకు ఇలా మారిపోయావు? మీరు ఇదివరకటి నా రమ్మ కాదు, ఇప్పుడు నా యజమానురాలు. అందుకే మారవలసి వచ్చింది. ఏమిటి, నేను నీ రమను కానా? అంటే ఈ సిరి సంపదలకు నేను దాసురాలనయ్యానని కదా నన్ను దూరం చేస్తున్నావు. అయితే ఇవేవి నాకు అక్కర్లేదు, నేను నీతోనే వస్తాను. వద్దమ్మాయి గారు, వద్దు. 16 ఏళ్లుగా మీకోసం తప్పించిపోయిన మా అమ్మగారు ఇప్పుడు మీరు మెరుపులా వచ్చి మాయమైపోతే వారు భరించలేరు. ఇక మా అమ్మగారు మాకు దక్కరు, మీరు ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడే ఉండాలంటే నన్ను నువ్వు ఇదివరకుట్లాగే, అంటే రమలాగే చూడాలి. తప్పదు. రమలాగనా? రమలాగనా? అలాగే. పిలిచారా డాడీ? ఏం చేస్తున్నారా? సీట్లో కూర్చున్నాను. లవ్ బర్డ్ రాలేదుగా లవ్ చేయడానికి. అంతవరకు ఫైల్ చూస్తూ ఉండు. ఏమిటిది? మీ లవ్ ఫైలా? మీరేగా చెప్పారు లవ్ చేయడమే నా ఉద్యోగం అని. అంతవరకు బోర్డు కొట్టుకున్న సీట్ దగ్గర చూపి. ఓకే డాడీ, ఓకే. ఒరే
నువ్వు కళ్ళు మూసుకెళ్ళి ఎగ్జామ్ చెప్తావా? ఎవరనుకున్నారా? అమ్మాయి గారా? భార్యను? లేదండి, అంత విసురుగా తలుపు తెరవటం నాదే తప్పు. I'm sorry. ఐ ఆమ్ వెరీ సారీ. రామా, లోపల లోపల. వీడు మా వాడు రాజు, మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. నాకా వయసు అయిపోయింది, ఈ మధ్య పని అంతా వాడే చూస్తున్నాడు. నాకన్నా అన్ని విషయాలు బాగా తెలిసినవాడు. కూర్చోమ్మా. నో, అది మీ సీటు. నో, ఇది నాన్నగారి సీటు. అంటే ఇక నుంచి మీది, మీరే కూర్చోవాలి. కూర్చోండి, నాన్నగారు చెప్పారుగా బాగుండదు. కూర్చోండి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. అబ్బాయి ఆఫీసులో అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. బాబు వెళ్ళొస్తాను. అలా వణికిపోతారేంటి? మీరేవో చెప్తారన్నారు మీ నాన్నగారు, అదేదో చెప్పండి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? చెప్పండి. నాకు ఏమీ తెలియదండి. మీకు తెలిసింది ఏదో చెప్పండి. నాకు తెలిసింది మీకు తెలియవలసింది, నేను చెప్పవలసింది మీరు వినవలసింది ఒకటే ఒకటి పరమరహస్యం. ఏమిటి? అదే, ఈ ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో తెలుసా అండి? చెప్పంటారా? చెప్పండి. మిమ్మల్ని. మిమ్మల్ని? నన్ను కాదండి, మిమ్మల్ని. అదే చెప్పండి. మిమ్మల్ని మిమ్మల్ని గాఢంగా ప్రేమించుకున్నాడు మా అన్న. ఏమిటి నువ్వు కూసేది? ఈ కూత నాకు కదండి, మా డాడీ. ఇటువంటి ఆశలు కోరికలు నా జీవితంలో లేవండి. ఏమండి, నేను చచ్చిన అబద్ధం చెప్పలేను. ఇదిగో చూడండి, ఈ విషయం మీకు తెలిసినట్టు మా డాడీకి తెలిస్తే నా వీపు చిట్లిపోతుంది. కాపురం పెట్టడానికి మా అమ్మగారు కూడా లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటారో ఏమిటో. ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. సరే, మీరు వెళ్ళండి, అలాగే నేను చూసుకుంటాను. అమ్మాయి గారు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. భగవంతం గారు, అలా కూర్చోండి. కాసేపు మనం ఆడుతున్న ఈ నాటకం మర్చిపోయి మనం మనంగా మాట్లాడుకుందామా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనెందుకు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకున్నానో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మీరెందుకు ఈ నాటకం ఆడిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? మీ కొడుకుని అమ్మగారి అల్లుణ్ణి చేయాలనే దురాశతో. దురాశ? నువ్వు కూతురు అయినప్పుడు వాడు అల్లుడు కాకూడదా? నిజంగా నేను ఆమె కూతురునైతే మీకు ఈ ఆలోచన, ఆశ కలిగేదా? అదంతా అనవసరం. నువ్వు కాకపోతే మరొకడు, వాడు కాకపోతే మరొకడు. ఎవరైనా పరేవాడేగా ఆశ అనిపించడానికి. అసలు ఈ అవకాశం కలిగజేసింది నేను. అందులో కాస్త భాగం అడుగుతుంది మా వాడికి. భాగం ఆస్తిలో కాదు భగవంతం గారు, నా జీవితంలో భాగం, నా మనసులో స్థానం అడుగుతున్నారు మీరు. ఏం కష్టమా? ప్రేమ మీరనుకున్నంత తేలిగ్గా పుట్టేది కాదు, ఇచ్చేది కాదు. వేరే ఇంకెవరైనా ప్రేమించావా? మీకు అనవసరం. ఈ చీరలు, ఈ నగలు, ఈ ఆస్తి, అంతస్తు అంతా నీకు అవసరం. నాకు అనవసరం. నాకు అవేవి అక్కర్లేదు. మరి ఎందుకు అనిపిస్తున్నావు? మీ నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ తల్లి తృప్తికి. నేను పేదరాలనని అనుక్షణం నా అంతరాత్మ గుర్తు చేస్తూనే ఉంది. నేను పేదరాలుగానే ఉంటాను. వస్తాను. వంటింటి కుందేడు ఎక్కడ పోతుందో చూస్తాను. సాంబయ్య, అమ్మా, అమ్మాయి కాఫీ తాగిందా? ఇంకా నిద్ర లేవలేదమ్మా. ఇంకా నిద్ర లేవలేదా? రోజు నాకంటే ముందే లేచేదే. అమ్మా, అమ్మాయి గారు మరేమో. ఏమిటయ్యా? ఏమిటోనమ్మా, నేల మీద చాప తలగడేసుకుని పడుకున్నారు. నేల మీద పడుకుందా? రాధా, రాధా, ఏమిటమ్మా ఇది? ఈ చాపా దిండు ఏమిటి? ఈ పడుకోవడం ఏమిటి? ఏం లేదు, నాకు అలవాటేనమ్మా. అనకమ్మా, ఆ మాట అనుకో. నువ్వింతకాలం పేద కుంపలో దరిద్రంలో బ్రతికావని నాకు అడుగడుగునా జ్ఞాపకం చేయకు తల్లి. నేనది భరించలేను. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా నా దురదృష్టం. నీకేం కర్మమ్మా, నీకేం తక్కువమ్మా. కోరినన్ని మంచాలు పరుపులు ఉండగా. అమ్మా, మంచం మీద పడుకుంటే నాకు నిద్ర రావటం లేదు. అలాగని నేల మీద పడుకుంటావా? నీ ఇంట్లో నువ్వు కోరి దరిద్రం అనుభవిస్తావా? అమ్మా, ఈ దర్జాలు భోగాలు నాకు అసలు ఇష్టం లేదు. నాకు ఇవేవి అక్కర్లేదు. నన్ను ఇలాగే ఉండని, పేదరాలుగానే బ్రతకని అమ్మా.
అమ్మా రాధా, టిఫిన్ తిందురా. రాధా, నన్ను ఏడిపించాలని చేస్తున్నావమ్మా ఇదంతా. ఏం చేశానమ్మా? లేకపోతే ఈ ముతక చీర, ఈ బోసి మెడ, ఈ మొండి చేతులు ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు లక్షాధికారి బిడ్డగా పుట్టావమ్మా. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. ఇన్నిటినీ వదులుకుని నువ్వు ఈ పేదరికాన్ని కోరుకుంటున్నావంటే ఏదో కారణం ఉంది. నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అమ్మా, నేను ఎలా పుట్టానో నాకు తెలీదు. నాకు బుద్ధి తెలిసి ఇలాగే పెరిగాను. ఈ ఐశ్వర్యం అంతా ఎదురు చూడకుండా వచ్చింది. ఎదురు చూడనిది ఎంతకాలం ఉంటుందో. మళ్ళా నేను పేదరాలు కావాల్సి వస్తే. రాధా, ఏమిటి పాడు మాటలు? నువ్వు ఇన్నేళ్లు అనుభవించింది నా దురదృష్టం, నీది కాదు. నువ్వు అదృష్టవంతురాలమ్మా. నీ అదృష్టమే నేను ఇంటికి తీసుకొచ్చింది. నిజమేనమ్మా, నేను నిజంగా అదృష్టవంతురాన్ని. మీ మాతృ ప్రేమను పొందాను. మీ హృదయంలో చెరిగిపోని స్థానాన్ని పొందాను. ఇంతకన్నా అదృష్టమా? ఇవి శాశ్వతంగా ఉంటే చాలు. ఈ ఆస్తి ఐశ్వర్యం ఏది అక్కర్లేదమ్మా, ఏది అక్కర్లేదు. రాధా,